నమస్కారం అండి అందరికి. నమస్తే మేడం. అందరికీ నమస్కారం. మేడం ఈరోజు సబ్జెక్ట్ చెప్పండి మేడం. ఫ్యూషన్ ఆఫ్ అంటే ఆలోచించేవాడు ఆలోచన యొక్క కలయిక. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 27వ తారీఖు బుధవారము, సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరము. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2లో ఆలోచించేవాడు మేడం కొద్దిగా చెప్పండి మేడం. ఆలోచన ఆలోచించేవాడు ఆలోచన అనే ఫ్యూషన్ ఆఫ్ సబ్జెక్ట్ మీద థింకర్ అండ్ థాట్. మేడం. ఓకే మేడం. ఆలోచించేవాడు ఈ ఆలోచన యొక్క కలయిక. ఆలోచించేవాడు ఆలోచన యొక్క కలయిక అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. అదొక చిన్న చెరువు, కానీ చాలా సౌందర్యవంతంగా ఉంది. దాని ఒడ్డులంతా గడ్డి కప్పేసి ఉంది. కొన్ని స్టెప్స్ అన్నవి ఉన్నాయి దానికి. ఒక చిన్న తెల్లటి టెంపుల్ ఒక చివర్లో ఉంది. దాని చుట్టూరా పొడుగైనటువంటి పైన్ ట్రీస్ సన్నగా ఉన్నాయి. ఆ ఆలయం చాలా బాగా నిర్మించబడింది. చాలా దాన్ని భద్రంగా చూస్తున్నారు. మచ్చ లేకుండా అది శుభ్రంగా ఉంది. ఆ సమయంలో సూర్యుడు ఎప్పుడైతే బిహైండ్ ద పామ్ గ్రోవ్, ఆ పామ్ గ్రోవ్ కి వెనకాల వెళ్ళిపోయాడు, అక్కడ ఎవరు ఉండరు. అంటే ఆ పూజారి కూడా ఉండడు. ఆయన ఆ టెంపుల్ ని దాంట్లో ఉన్నవన్నిటినీ కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. ఈ చిన్న డెకరేటివ్ గా ఉన్నటువంటి ఈ టెంపుల్ అన్నది ఆ పాండ్కేమో ఒక రకమైన శాంతియుతమైన వాతావరణాన్ని ఇచ్చింది. ఆ స్థలం ఎంతో నిశ్చలంగా ఉన్నది. అక్కడ పక్షులు కూడా చాలా సైలెంట్ గా ఉన్నాయి. అక్కడ చిన్న అంటే ఒక అంటే గాలి పల్చగా అంటే ఉన్నది. అదేం చేస్తున్నదంటే ఆ పామ్స్ ని కదిలిస్తుంది. అవేమో కిందకి వంగిపోతున్నాయి. కొన్ని మేఘాలు ఆ ఆకాశానికి అడ్డంగా తేలుతున్నాయి. అవేమోని సాయంత్రపు సూర్యకాంతితోటి ప్రకాశిస్తున్నాయి. ఒక పాము ఆ చెరువులోని ఈదుకుని వచ్చింది. ఈదుకుంటోంది అక్రాస్ గాని. అంటే అండ్ ఇన్ అండ్ అవుట్ అమాంగ్ ద లోటస్ లీవ్స్, అక్కడ ఉన్నటువంటి ఆ కలవ పువ్వుల ఆకుల చుట్టూరా అది ఈదుతోంది. అక్కడ నీరు చాలా శుభ్రంగా ఉంది. పింక్ కలర్ గా వైలెట్ కలర్ గా ఉన్నటువంటి ఎన్నో ఈ కలవ పువ్వులు ఉన్నాయి. వాటి యొక్క సున్నితమైనటువంటి సువాసన ఆ వాటర్కి సమీపంలో ఉంది. అక్కడ ఆకుపచ్చగా ఒడ్డులన్నీ ఆకుపచ్చగా ఉన్నాయి. అక్కడ ఏమాత్రం స్ట్రింగ్ అన్నది అంటే సౌండ్ లేదు. ఆ ప్లేస్ యొక్క అద్భుతమైన వైభవం అన్నది భూమి అంతటినీ ఆక్రమించేసినట్టుగా ఉంది. కానీ ఆ బ్యూటీ అంటే ఆ సౌందర్యం
పువ్వుల యొక్క సౌందర్యం ఎంతో బాగుంది. అవన్నీ కూడా నిశ్చలంగా ఉన్నాయి. ఒకటి రెండు ముడుచుకోవడం మొదలెడుతున్నాయి రాత్రి కోసం. అక్కడ ఆ డార్క్నెస్ ని వదిలేస్తుంది. ఆ పాము క్రాస్ చేసి వచ్చింది పాండిని. బ్యాంక్ అంటే ఒడ్డుకొచ్చింది. మాకు దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. దాని కళ్ళు చాలా కాంతివంతంగా నల్లటి పూసల్లా ఉన్నాయి. దానికేమోని చీలిపోయిన నాలిక అన్నది మొహం ముందునే ఉంది, ఒక చిన్న జ్వాలలాగా. ఆ నాలిక వల్ల అది తన మార్గాన్ని ఆ నాలిక ఏర్పరుస్తుంది, ఎటు వెళ్ళాలి అని. దాన్ని బట్టి అది వెళ్తుంది. ఊహించడం అన్నది సత్యానికి ఒక అడ్డు. ఏ మనస్సు అయితే ఊహిస్తూ ఉంటుందో వాట్ ఈజ్ ఎలా ఉన్న సౌందర్యాన్ని చూడలేదు. అది దాని యొక్క ఊహాత్మక చిత్రాలు మాటల్లోని అది అనేటటువంటి వాళ్ళలోనే ఉండిపోతుంది. అది ఎంత దూరం ప్రయాణించినప్పటికీ దాని ఊహాత్మక చిత్రాలని అది ఉంటూనే ఉంటాయి. ఆ ఊహాత్మక చిత్రాలు ఆ నీడల్లోనే అది ఉంటుందన్నమాట. అది ఎప్పుడు కూడా వాట్ ఈజ్ అన్నదానికి వాట్ ఈజ్ బియాండ్ ఇట్ సెల్ఫ్, దానికి కావాలి ఏముంది అది చూడలేదు. ఆ సున్నితమైన మనస్సు అనేది ఊహాత్మకమైన మనస్సు కాదు. బొమ్మల్ని సృష్టించడం, పిక్చర్స్ ని సృష్టించడం అనేటటువంటి లక్షణం ఏం చేస్తోందంటే మనస్సుని పరిమితం చేస్తోంది. అలాంటి మైండ్ అన్నది గతానికి చెందింది. అది జ్ఞాపకాలతో ఉంటుంది. అవన్నీ మనస్సుని డల్ చేసేస్తున్నాయి. కేవలంగా నిశ్చలమైన మనస్సు మాత్రమే సున్నితంగా ఉంటుంది. ఎలాంటిదైనా పోగు చేసుకోవడం అన్నది ఒక బర్డెనే. ఆ బర్డెన్గా ఉన్న మనస్సు ఎలాగ స్వేచ్ఛ పొందుతుంది? ఫ్రీ మైండ్ ఒక్కటే సెన్సిటివ్గా ఉంటుంది. ఆ ఓపెన్గా ఉన్నది ఆలోచనకు అతీతం, అన్నోన్, తెలియంది. ఊహ అనేది ఆ ఓపెన్గా సున్నితంగా ఉన్న దానికి అడ్డు. ఆయన చాలా సంవత్సరాలు గడిపాడు అనమాట. మెనీ ఇయర్స్ దేనికని? సత్యాన్ని వెతుకుతూ. ఆయన ఎంతో మంది గురువుల చుట్టూ తిరిగాడు. తన యొక్క ఈ తీర్థయాత్రలు వీటిల్లో నిశ్చలం అయిపోయి ఆయన ఏంటంటే ఇక్కడ ఆగాడు ఎంక్వైరీ చేద్దామని. ఆ సూర్యకాంతితోటి అండ్ మేడ్ లీన్ బై హిజ్ వాండరింగ్స్, అంటే ఆయన దాంతోటేమో వేడెక్కిపోయి ఆ తిరగడాలతోటేమో ఆయన సమ్మంగా అయిపోయింది. ఆయన ఒక బ్రహ్మచారి, అంటే బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు. ఆయన అంతటిని ప్రాపంచిక విషయాలన్నీ త్యాగం చేశాడు. తన దూరంగా ఉన్న తన దేశాన్ని కూడా వదిలేసి వచ్చేసాడు. కొన్ని రకాలైన క్రమశిక్షణల్ని పాటించడం ద్వారా ఆయన ఎంతో కష్టంతో ఏకాగ్రత చేయడం నేర్చుకున్నాడు. ఆయన తనకున్న అన్ని రకాల ఆకలిని అణిచేసుకుంటున్నాడు. ఆయన ఒక స్కాలర్. ఆయనకి రెడీ కొటేషన్స్ ఉంటాయి. ఆయన ఆర్గ్యుమెంట్ చేయడంలో చాలా బాగున్నాడు. ఆయన వేటికైనా కన్క్లూషన్స్ ఇవ్వడంలో చాలా చురుకుగా ఉన్నాడు. ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి మంచి ఫ్రేజెస్ అన్నీను ఆయనకి చాలా సులువుగా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఆయనకు ఒక రకమైన మనస్సు యొక్క షార్ప్నెస్ ఇచ్చాయి. ఏ మనస్సు అయితే షార్ప్గా తయారు చెయ్యబడిందో అది స్వేచ్ఛగా ఉండలేదు. అవగాహన చేసుకోవాలన్నా, పరిశోధించాలన్నా
అప్పుడు మనస్సు స్వేచ్ఛగా ఉండొద్దా? అదే అసలు మొదలు. ఏ మనస్సు అయితే క్రమశిక్షణతో ఉంటుందో, అణిచిబడి ఉంటుందో, అది ఎప్పుడైనా ఫ్రీ అవ్వగలదా? స్వేచ్ఛ అన్నది ఒక అల్టిమేట్ గోల్ అన్నమాట, లక్ష్యం. కానీ అది బిగినింగ్ లోనే ఉండాలి. ఏ మనస్సు అయితే డిసిప్లిన్డ్తో క్రమశిక్షణతో అలాగే కంట్రోల్డ్ గా ఉందో అది తన ప్యాటర్న్ లో ఫ్రీగా ఉంది, తను ఏర్పరచుకున్న ఒక పద్ధతికి. బట్ అదేమి ఫ్రీడమ్ కాదు. డిసిప్లిన్ యొక్క అంతం అన్నది అనుకరణే. దాని మార్గం ఎక్కడికి? తెలిసిన దానికే తీసుకెళ్తుంది. తెలుసున్నది ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండదు. ఈ క్రమశిక్షణ దానికి ఉన్న భయంతో ఏదో ఒకటి పొందాలనే అచీవ్మెంట్ అనే గ్రీడ్ ఉంటుంది. ఇంకా ఇంకా పొందేద్దాం, ఏదో పొందాలి. నేను ఇప్పుడు గ్రహించుతున్నాను, ఇన్ని రకాలైనటువంటి క్రమశిక్షణలో ఏదో ఒక దోషం ఉన్నది. నేను చాలా సంవత్సరాలు నా ఆలోచనలన్నింటినీ తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించినా నాకు నచ్చినటువంటి విధానంలో ఐఎమ్ నాట్, నాకు అవి నేను ఎక్కడికి దానివల్ల చేరుకోలేదు. ఒకవేళ మీకు మార్గాలే గాని అనుకరణ అయితే ఎండ్ కూడా కాపీవే అవుతుంది. మార్గం అన్నది ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మనస్సు అన్నది బిగినింగ్ లోనే ఒక రకంగా తీర్చిదిద్దబడితే అది కండిషన్డ్ గా ఉంటుంది అంతంలో కూడా. ఏ రకంగా ఒక కండిషన్డ్ మైండ్ ఎప్పుడైనా స్వేచ్ఛ పొందుతుంది? మీన్స్ మనం పాటించే మార్గాలే ఫలితాన్ని ఇస్తాయి. ఆ రెండు సెపరేట్ విషయాలు కావు. ఇది ఒక భ్రాంతి. ఒక రాంగ్ మీన్స్ ద్వారా నిజమైనటువంటి నిజాన్ని మనం పొందగలం అన్నది ఒక భ్రాంతి. ఎప్పుడైతే మార్గాలన్నీ కూడా అణిచివేయబడ్డాయో అప్పుడు ఎండ్ కూడా, ఫలితం కూడా భయంతోటే ఉంటుంది. నాకు ఒక వేగ్ అంటే క్లియర్ కాని ఫీలింగ్ ఏంటి, నా సంపూర్ణత లేనటువంటి ఒక డిసిప్లిన్స్ సంబంధించి అంటే ఈ డిసిప్లిన్స్ అన్నిట్లో సంపూర్ణత లేదన్న ఫీలింగ్ ఉంది. నేను వాటిని ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఇప్పటికీ నేను చేస్తున్నాను. అవి ఒక అన్కాన్షియస్ హ్యాబిట్ అయిపోతున్నాయి. చిన్నప్పటి నుంచి నా విద్యా విధానం అది ఒక అనుకరణే. డిసిప్లిన్ అనేది అక్కడ తప్పనిసరిగా ఈ ఈ డ్రెస్ ధరించిన దగ్గర నుంచి నాకేమోని అది ఉన్నది. చాలా పుస్తకాలు నేను చదివినవి, ఎంతో మంది గురువులు, నేను వెళ్ళిన వాళ్ళందరూ కూడా కంట్రోల్ అని చేసుకోమనం ఏదో ఒక రకంగా. అండ్ యూ హ్యావ్ నో ఐడియా హౌ ఐ వెంట్ ఎట్ ఇట్. నేను ఏ విధంగా అలా అవన్నీ చేశానో మీకు తెలియదు. అందుకని మీరేం చెప్తున్నారంటే అది ఒక బ్లాస్ఫెమీ. బ్లాస్ఫెమీ అంటే ఏమంటారు తెలుగులో? బ్లాస్ఫెమీ మీనింగ్ తెలుగులో లేదు. ఉర్దూ, ఇంగ్లీష్. హలో 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 లక్ష్మి, హలో. బ్లాస్ఫెమీ అంటే ఎనీ గోయింగ్ అగైన్స్ట్ ఎనీథింగ్ సేక్రెడ్ అన్నమాట. ఏదైనా అంటే క్రిస్టియానిటీలో అట్లా గాడ్ కి అగైన్స్ట్ గా వెళ్ళడం, వీటిని బ్లాస్ఫెమీ అంటే. ఇక్కడ ఎలా ఉందంటే స్పీకింగ్ అబౌట్ గాడ్ ఇన్ ఏ వే.
ఇన్ ఏ వే దట్ షోస్ అదే గౌరవం స్పీకింగ్ లేకుండా అగైన్స్ కరెక్టే. భగవంతుడి స్పీకింగ్ కోసం అగైన్స్ గౌరవం ఏమీ లేకుండా భగవంతుడి కోసం మాట్లాడడం అని ఉంది. ఓకే, అది మీరేమో మీరు మాట్లాడేది అలా ఉంది, బ్లాస్ఫెమీ లాగా. ఆ, అదేంటంటే వాట్ యు సే సీమ్స్ ఆల్మోస్ట్ ఎ బ్లాస్ఫెమీ. ఇది నిజంగా షాక్ నాకు, కానీ ఇది నిజమే. హ్యావ్ మై ఇయర్స్ బీన్ వేస్టెడ్? నా సంవత్సరాలన్నీ వేస్ట్ అయిపోయాయా? మీరు ఒకవేళ మీ ప్రాక్టీసెస్ అన్నవి అవగాహన లేకుండా అవగాహన ఇవ్వలేదు అంటే మీకు వేస్టే. రిసెప్టివిటీ టు ట్రూత్, సత్యాన్ని మీరు రిసీవ్ చేసుకోగలగడం అన్నది, ఒకవేళ ఈ అడ్డులు తెలివితేటలతోటి మనం గమనించకపోతే, చాలా లోతుగా అవగాహన చేసుకోపోతే అవగాహన అవ్వవు. మనకు వచ్చే ఈ అడ్డుల్ని తెలివితేటలతో గమనించకపోతే మనం ఇతరుల్ని నమ్మించడంలో మనలో చాలా మంది దానికి ఆవల గాని దాన్ని గాని చూడరు. అవగాహన చేసుకోవాలన్న తపన స్వేచ్ఛకి నాంది. అయితే మన సమస్య ఏమిటి? నేను సత్యాన్ని వెతుకుతున్నాను, ఎన్నో రకాలైనటువంటి మార్గాలు అది పొందడానికి నేను ఎన్నో రకాల క్రమశిక్షణలు ప్రాక్టీస్లు చేశాను. నాకున్న లోతైనటువంటి ఇన్స్టింక్ట్ తపనలు వెతికేటట్టుగా చేస్తున్నాయి. అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. నాకు ఎందులో కూడా ఉత్సాహం లేదు. అయితే లెట్ us బిగిన్ నియర్ టు గో ఫార్. మనం దగ్గర నుంచి దూరానికి వెళ్దాం. మీరు వెతకడం అంటే ఏమిటి? మీరు సత్యాన్ని కోసం వెతుకుతున్నారా? అది మీకు వెతికితే దొరుకుతుందా? సత్యాన్ని వెతకడం అదేమిటో మీకు తెలుసు. ఈ వెతకడంలో ఒక రకమైన ముందుగా ఉన్న జ్ఞానం ఉంది, మీకు ఆల్రెడీ తెలుసున్నది ఉంది, దాంతో మీరు చేస్తున్నారు. సత్యం అన్నది తెలుసుకోబడేదా? అది కూడగట్టబడేదా? పట్టుకోబడేదా? ఈ రకమైన ఇంటిమేషన్ ఆఫ్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ద పాస్ట్, గతంలోంచి వచ్చి మీరు ప్రొజెక్ట్ చేసినది అది సత్యం కాదు, కానీ ఒక జ్ఞాపకం. ఈ వెతకడం అనే దాంట్లో అండ్ ఇన్వార్డ్ ప్రాసెస్, అంతర్గతమైనటువంటి పద్ధతి అది. ఈ వెతకడం అన్నది ఒక ఇన్వార్డ్ ప్రాసెస్. మస్ట్ నాట్ ద మైండ్ బి స్టిల్? మనస్సు నిశ్చలంగా ఉండద్దా సత్యానికి? ఈ వెతకడం అన్నది ఒక ప్రయత్నం, ఇంకా ఎక్కువ తక్కువ పొందడానికి. అది నెగటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఏదో ఒకటి పొందడం. ఎంతకాలం అయితే మనస్సు అన్నది ఏకాగ్రతతో ఉంటుందో అప్పుడు ఆ ఎఫర్ట్ యొక్క ఫోకస్ అంతా, ప్రయత్నం యొక్క ఫోకస్ అంతా కూడా సంఘర్షణే. అది ఎప్పటికైనా నిశ్చలంగా అవుతుందా? మనస్సు ఎప్పుడైనా ప్రయత్నంతో నిశ్చలంగా అవ్వగలదా? దాన్ని కంపెల్ చేసి మనం నిశ్చలం చెయ్యొచ్చు, కానీ ఏదైతే మనం గట్టిగా చేసామో అది మళ్ళీ అన్మేడ్, అంటే దాని అంతటే అది తిరగబడిపోతుంది. అయితే ఏదో ఒక రకమైన ప్రయత్నం అవసరం కాదా? అది మనం చూద్దాం. మనం ఇప్పుడు సత్యం యొక్క వెతకడం అన్నది ఏమిటో చూద్దాం. వెతకడం అంటే వెతికేవాడు ఉండాలి. ఆయన వెతకడం కంటే భిన్నంగా ఉన్నవాడు. అలాంటి సెపరేట్గా ఉన్న ఎంటిటీ ఒకటి ఉందేంటి? ఈ ఆలోచించేవాడు, అనుభవించేవాడు, ఆయన ఈ ఆలోచనలకి అనుభవాలకి వేరేగా ఉన్నాడా?
ఈ మొత్తం అంతటిని మనం ఎంక్వైరీ చెయ్యకుండా ఈ సమస్య అంతటిని మనం చేసే మెడిటేషన్ నాకు అర్థం లేదు. అందుకని మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే మనస్సుని, అది దాని యొక్క పద్ధతి. ఏ మనస్సు అయితే ఆలోచిస్తూ ఉంటుందో, అంటే వెతుకుతూ ఉంటుందో, ఎన్నుకుంటూ ఉంటుందో, భయంగా ఉంటుందో, అది అది ఎప్పుడు కూడాను అక్కడ డినైస్ అండ్ జస్టిఫైస్. అది ఇది కాదు అంటే ఖండిస్తూ ఉంటుంది, జస్టిఫై చేస్తూ ఉంటుంది. ఆలోచన అంటే ఏమిటి అసలు? నేను ఎప్పుడు కూడా సమస్యని ఈ విధంగా సమీపించలేదు. నేను ఇప్పుడు ఐఎమ్ నౌ రేదర్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. అయినా చెప్పండి, ఆలోచనే ఆ సెన్సేషన్ అన్నమాట. ఈ రకమైన అవగాహన కాంటాక్ట్ ద్వారా అక్కడ సెన్సేషనే ఉంటుంది. ఇందులోంచి కోరిక ఉద్భవిస్తుంది, ఏదో ఒక ఫలితం పొందాలి అని. డిజైర్ ఏమో మనం ఐడెంటిఫై అవ్వడానికి స్టార్టింగ్. నాది నాది కాదు అన్నదానికి ఇదే బిగినింగ్. ఈ ఆలోచన అన్నది సెన్సేషన్ ద్వారా మాటల్లోకి వస్తుంది. జ్ఞాపకం యొక్క రెస్పాన్సే ఆలోచన. మాట ద్వారా అనుభవం అనేది అనుభవం ద్వారా, ఊహాత్మక చిత్రం ద్వారా ఈ ఆలోచన అన్నది ఉంటుంది. ఆలోచన అది ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటుంది, అశాశ్వతమైంది. అది శాశ్వతత్వాన్ని కోరుతూ ఉంటుంది, వెతుకుతూ ఉంటుంది. అందుకని ఆలోచన ఆలోచించేవాడిని తయారు చేస్తుంది. ఆయన మళ్ళీ శాశ్వతంగా అయిపోతున్నాడు. ఆయన ఏమనుకుంటాడంటే ఆ సెన్సార్ పని తనది, ఇది వద్దు ఇది చెయ్యి అని. అందుకని ఆయన గైడ్ గాను, కంట్రోలర్ గాను, మౌల్డ్ చేసేవాడు గాను, ఆలోచనని మౌల్డ్ చేసేవాడు గాను తయారవుతాడు. ఈ భ్రాంతితో ఉన్నటువంటి శాశ్వతంగా ఉన్న ఇది అదేంటంటే ఆలోచనే తయారు చేసింది. అది తన అశాశ్వతత్వంలోంచి తయారు చేసింది. ఈ ఆలోచన అన్న ఎంటిటీ, అది థాట్ అన్నది లేకపోతే అది లేదు. ఆలోచించేవాడు కొన్ని లక్షణాలతో ఉంటాడు. ఆయనకున్న 2 రకాలైనటువంటి ద్వంద్వాలు ఎప్పుడూ సెపరేట్ అవ్వబడవు తనతోనే, అంటే తనే చేసుకోలేడు. కంట్రోల్ చేసేవాడు అన్నది కంట్రోల్డే. ఏది కంట్రోల్ చేస్తున్నామో అదే ఆ కంట్రోలర్ కూడా. ఆయన కేవలంగా ఒక మోసపూరితమైన గేమ్ తనతో తను ఆడుకుంటున్నాడు. ఎంతవరకు అసత్యాన్ని అసత్యంగా, అంటే ట్రూత్ గా చూడకుండా ఉంటామో, అసత్యాన్ని అసత్యంగానే చూస్తామో, అక్కడ సత్యం లేదు. అయితే చూసేవాడెవడు, అనుభవించేవాడెవడు? ఏది చెప్తోంది నేను అవగాహన చేసుకున్నానని? ఎక్స్పీరియన్సర్ అనేవాడు అనుభవించేవాడు అనుభవాన్ని గుర్తు చేసుకున్నంత సేపు సత్యం అన్నది లేదు. ఈ సత్యం అన్నది గుర్తుంచుకోవాల్సింది, స్టోర్ చేయాల్సింది, రికార్డ్ చేయాల్సింది కాదు. ఏదైతే పోగైందో అది సత్యం కాదు. అనుభవించాలి అనే యొక్క కోరిక అనుభవించేవాడిని సృష్టిస్తోంది. ఆయన ఏం చేస్తాడంటే ఎన్నో జ్ఞాపకాలని కూడగడతాడు. కోరిక ఆలోచనల నుంచి ఆలోచించే వాడిని సెపరేట్ చేస్తుంది. ఏదో ఒకటి అవ్వాలన్న కోరిక, ఏదో ఒకటి అనుభవించాలని, ఎక్కువ కావాలని, తక్కువ కావాలని, ఇవన్నిటి వల్ల విభజన, అంటే అనుభవించేవాడికి అనుభవానికి మధ్యలో విభజన సృష్టించబడుతోంది. ఈ మార్గాలన్నిటినీ మనం, అంటే కోరిక యొక్క మార్గాలని ఎరుకతో చూసామంటే ఆ చూడ్డాన్నే ఆత్మజ్ఞానం అంటాం. మెడిటేషన్ యొక్క ప్రారంభమే ఆత్మజ్ఞానం.
అయితే ఆలోచించేవాడు ఆలోచనలు ఏ విధంగా కలపగలవండి అని ఆయన అడిగారు. అయితే యాక్షన్ ఆఫ్ విల్, ఇచ్ఛాశక్తి పనితో కాదు, అలాగే ఒక డిసిప్లిన్తో కాదు, ఒక ప్రయత్నంతో కాదు, కంట్రోలు కాన్సన్ట్రేషన్తో కానే కాదు, ఇంకే పద్ధతితోని కాదు. ఒక పద్ధతులు మనం అప్లై చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే అదంతా కూడా యాక్ట్ చేసేవాడు ఎవడో ఉన్నాడు అక్కడ. ఎంతకాలం అయితే ఒక యాక్టర్ ఉంటాడో అక్కడ విభజన ఉంది. ఈ ఫ్యూజన్ అంటే కలయిక ఎప్పుడు వస్తుందంటే మనస్సు అన్నది పూర్తిగా నిశ్చలంగా ఉంటే, ఏదో అది ప్రయత్నంతో నిశ్చలంగా ఉండడం కాదు, అప్పుడు ఆ నిశ్చలత్వం ఎప్పుడైతే థింకర్ అన్నవాడు అంతమైపోతాడో, ఆలోచన అంతమైపోతుందో అక్కడ ఉన్నది నిశ్చలత్వం. అక్కడ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఫ్రమ్ ఈజ్ నాట్ కన్క్లూషన్, అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ద రెస్పాన్స్ ఆఫ్ కండిషనింగ్, అంటే కండిషనింగ్ ఇచ్చే రెస్పాన్స్ నుంచి కూడా స్వేచ్ఛ ఉంటుంది. అదే ఆలోచన. ప్రతి సమస్య ఒక ఐడియా అన్నది ఉన్నప్పుడు, కన్క్లూషన్ ముగింపు అన్నది ఉన్నట్టు, అంటే ఈచ్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ బై ఓన్లీ బై ఐడియా కన్క్లూషన్ ఈజ్ నాట్, అంటే ఐడియా కన్క్లూషన్స్ లేనప్పుడే సమస్యలు సాల్వ్ చేయగలుగుతున్నాం. కన్క్లూషన్, ఐడియా, ఆలోచన ఇదంతా కూడా మనస్సు యొక్క యాజిటేషన్స్. అవగాహన అన్నది మనస్సు ఎప్పుడు ఇలాగా యాజిటేటెడ్ గా ఉంటే అవగాహన ఎలా సంభవం? నిజాయితీ అన్నది ఈ సహజత్వంలోని ఉన్న త్వరితమైన ఈ దీంట్లో ఉంటుంది, ఉండాలి. యూ విల్ ఫైండ్. అప్పుడు మీరు ఏమిటి కనుక్కుంటారంటే, మీరు ఒకవేళ వినగలిగితే, చెప్పినదంతా విన్నారంటే, ద ట్రూత్ విల్ కమ్ ఇన్ మూమెంట్స్ వెన్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్. మీరు ఊహించని సమయాల్లో సత్యం అన్నది మీరు చూడగలరు. ఇఫ్ ఐ మే సే సో, అలా నేను చెప్పాను అంటే మీరు సెన్సిటివ్గా, ఫుల్లీ అవేర్గా వాట్ ఈజ్ అనే యథార్థాన్ని క్షణ క్షణం, మూమెంట్ టు మూమెంట్ ఉంటేనే సాధ్యం. దాని ఓన్ యాక్టివిటీస్, సంఘర్షణలతోటి మీరు ఎప్పుడు కూడా ద బ్లిస్ ఆఫ్ ట్రూత్ కమ్స్, అంటే సత్యం యొక్క పరమానందం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనస్సు అన్నది దాని ఓన్ యాక్టివిటీస్ తోటి, సంఘర్షణలతోటి ఆక్యుపై అయిపోదో అప్పుడే మనకి ఆ పరమానందం అన్నది కూడా అనుభవంలోకి వస్తుంది. సత్యంతో పాటు ఉన్నదే బ్లిస్. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. అర్థమైందా? ఆలోచించేవాడు ఆలోచనలు. చెప్తావా వసంతలత? అందరికి నమస్కారం. ఇవాళ ద టాపిక్ ఇస్ ద ఫ్యూజన్ ఆఫ్ ది థింకర్ అండ్ ది థాట్స్. అంటే థింకర్ ఆలోచించేవాడు, ఆలోచనల్లో తాలూకా సమైక్యం, హార్మనీ, రెండు ఒకటే అయిపోవాలి. ఆ విషయం గురించి చెప్తున్నారు. అది ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్ ఒక ఆయన వచ్చి, నేను చాలా డిసిప్లిన్లన్నీ, అతను అంటే చాలా సన్యాసి లాగా అయిపోయాడు, అన్ని వదిలేసి ట్రూత్ కోసం సత్యాన్వేషణలో బయలుదేరాడు. దానికోసం ఎంతో మంది గురువుల దగ్గర సంపర్కం చేసి రకరకాలైనటువంటి డిసిప్లిన్స్ ఫాలో అయ్యాడు, పద్ధతులు, మెడిటేషన్ పద్ధతులు, డిసిప్లిన్లు అన్ని. అయినా సరే ఆయనకి ఏమీ తృప్తి అనిపించలేదు. ఇంకా ఏదో నాలో కొరత ఉంది, నాకు తెలియదు ఏమిటో అని చెప్పి ఒక సంతృప్తితో ఉండిపోయి, అప్పుడు కృష్ణమూర్తి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారనమాట, కృష్ణమూర్తి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ మనం డిసిప్లిన్ తో ఏదైనా అచీవ్ చేయడానికి ట్రై చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు.
డిసిప్లిన్ అంటే అది ఒక రకమైన నియంత్రణం ఎప్పుడు దాంతో మనం నియంత్రణతో ఫ్రీడమ్ అచీవ్ చేయలేం. ఫ్రీడమ్ అనేది మొదటి నుంచి ఉండాలి. అంటే డిసిప్లిన్ తో ఉండకుండా ఫ్రీడమ్ షుడ్ బి అట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ఎఫర్ట్. అంచేత ఆ విషయాన్ని ఈయనేమో అన్నారు, ఏమిటి ఫ్రీడమ్ తో ఎలాగా మనం సత్యాన్ని తెలుసుకోగలం, డిసిప్లిన్లు ఉంటేనే కదా ఏదైనా మనం భగవంతుని చేరుకోగలం అనేటువంటి ఎప్పుడు అందరూ అనే విషయం గురించి అడిగాడు. అంటే అప్పుడు అతను అన్నారు, ఎప్పుడైతే అంటే నువ్వు మీన్స్ అనేది కష్టంతో ఎఫర్ట్ తో చేసావంటే నీ తాలూకు ఎండ్ కూడా అలాగే ఉంటుంది. అది ఇంతకు ముందు కూడా కొన్ని చాప్టర్లో చెప్పారు. అంచేత మీన్స్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఎండ్ ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత ఆయన అన్నది ఏంటంటే ఆ పాయింట్ అదే మీన్స్ ని బట్టి ఎండ్ ఉంటుంది. మీన్స్ వైలెంట్ మీన్స్ అయితే రెండు వైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఇదో చెప్పారు, నోన్ మీన్స్ తో నోన్ టార్గెట్ ఉంటుంది. అంటే నువ్వు ఏమి అచీవ్ చేయదలుచుకున్నావో మొదటే నీకు నిర్ణయం అయిపోయింది, ఈ డిసిప్లిన్ తో నేను ఇలా ఉండాలి అని. ఇలా ఉండాలి అనేది కూడా మనసులో మనం ఆలోచించుకున్నదే కాబట్టి అది నోన్ ఫీల్డ్ కిందే వస్తుంది, కానీ అన్నోన్ ఫీల్డ్ కింద రాదు. అది నువ్వు నోన్ తో అన్నోన్ పట్టుకోలేవు. మీన్స్ నోన్ గా ఉంటే టార్గెట్ కూడా నోన్ గానే ఉంటుంది. కాబట్టి ఏదైతే నీకు తెలియని సత్యాన్ని నువ్వు నోన్ మీన్స్ తో నువ్వు అచీవ్ చేయలేవు అని అది చెప్పారు. ఆలోచన ఎప్పుడు నోనే, అందుకని ఆలోచన పట్టుకోలేము, ఊహలతో పట్టుకోలేము. ఊహలతో అంటే ఊహలు తెలుసున్న పాస్ట్ నుంచే మనం ప్రయత్నాలు చేస్తాం. అతని ఎండ్ ను కూడా మనం ఆల్రెడీ ఊహించేసుకుంటాం, ఇలా ఉండాలి అని. ఊహలోనే ఉన్నది, నీలోంచి వచ్చిందే కాబట్టి అది కరెక్ట్ కాదు అన్నారు. ఆ తర్వాత రెండో విషయం ఎక్స్పీరియన్స్ అంటే మన థాట్సే. అసలు అడుగుతున్నా, నువ్వు సత్యాన్వేషణ కోసం చేద్దాం అనుకుంటున్నావు, అయితే ఈ అన్వేషించేవాడు ఎవరు? అదే రమణ మహర్షి గారు అన్నట్టు. అంటే నీ థాట్ ఎవరు అన్వేషిస్తున్నారు అంటే వెతికేవాడిని ఒకటి క్రియేట్ చేస్తే అప్పుడు అంటే ఎక్స్పీరియన్సర్ అనేవాడు క్రియేట్ అవ్వబడుతున్నాడు మన ఆలోచనలతో. ఆ ఎక్స్పీరియన్సర్ వెళ్ళి ఆలోచిస్తున్నాడు ఎలా చేయాలి ఏమిటి అని. ఇదే ఆలోచించేవాడిని అనుభవించేవాడిని తయారు చేస్తుంది. అది మనకు తెలీదు, అది సెపరేట్ ఎంటిటీ అనుకుంటున్నాం మనం. వెతికేవాడిని నేను వేరు, వెతకవలసింది ఏదో ఇంకోటి ఉన్నది అని మనం ద్వంద్వంలో పడిపోతున్నాము. దానివల్ల దానికి ఎప్పుడు కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్, ఇంకేదో ఉంది కదా, ఇంకేదో నేను అవ్వాలి చెయ్యాలి అనేటువంటిది. అదే కృష్ణమూర్తి గారు చెప్తుంది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఈ రెండు ఒక్కటే అంటే అక్కడే ఫ్యూజన్ రావాలి. అంటే నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆలోచనలే నేను అనే దాన్ని సృష్టిస్తున్నాయి, దానికి ఒక కోరికలు పెడుతున్నాయి, అదేదో అచీవ్ చేయాలని చూస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే నువ్వు చేసినటువంటి ఒక వల లాంటిదే, ట్రాప్ లాంటిదే. అది ఆ మనసు చేసిన వల, ట్రాప్. అందులో నువ్వు చిక్కుకుపోయి నువ్వు వేరే ఎవరో ఉంటున్నావు, వేరే ఎంటిటీ అయి ఉన్నావు, నువ్వేదో అచీవ్ చేయాలనే భ్రమలో పడిపోతున్నావు. కానీ అలాంటిది కాదు, అది కాదు. ఎప్పుడైతే ఈ ఆలోచనలు అవి ఏవీ లేకుండా మైండ్ నిశ్చలంగా అయిపోతుందో, అంటే ఆ ఫ్యూజన్ ఆఫ్ ది థింకర్ విత్ ద థాట్స్ అయిపోతుందో, అప్పుడు నీకు స్ఫురిస్తుంది, సత్యం అనేది తెలుస్తుంది. అది ఎప్పుడంటే అవేర్నెస్, మన మనసు ఎలా ప్రయాణిస్తున్నది, మనం ఈ విషయం ఇప్పుడు తెలుసుకున్నట్టుగా ఈ ఆలోచనలు నేనే సుమి అనేటువంటి విషయం నా మైండ్ లో ఎలా కోరికలు వెళ్తున్నాయి ఏమిటి, వాటి తాలూకు విషయాలు మనం గాని ప్యాసివ్ గా అబ్జర్వ్ చేసినట్టయితే అప్పుడు ఈ ఆలోచనలన్నీ పోతాయి, అసలైన సత్యం సుస్ఫురిస్తుంది అని చెప్తారు. అది బాగుంది, బాగానే అవగాహన చేస్తున్నా. అంటే కొంచెం కష్టం. ఆలోచించే వాడిని కూడా మనస్సే తయారు చేస్తుందని అవగాహన అవుతే మనందరికీ నేనున్నాను అన్నది కూడా పోతుంది. అప్పుడు నేనున్నాను అన్న నేనుని కూడా ఆలోచన తయారు చేస్తుంది, కానీ మనం అది తెలీదు, అది మనం గమనించటం లేదు. అంటే ఇప్పుడు మనం గమనిస్తే తెలుస్తుంది, ఆలోచనే తయారు చేస్తుంది. ఆలోచన లేకపోతే నేను లేను.
అర్థమైందా ఈ పాయింట్ అందరికీ? ఆలోచనే ఆలోచించేవాడిని, నేనుని, అనుభవించేవాడిని ఆలోచనలోంచి వచ్చాయి ఇవన్నీ. అందుకని నువ్వు పర్మనెంట్ అని చెప్తుంది. ఆలోచించేవాడు పర్మనెంటు అని భావనలో పెడుతుంది. అశాశ్వతమైన ఆలోచన శాశ్వతమైనటువంటి వాడిని ఎలా తయారు చేయగలదు? అది అశాశ్వతమే. అర్థమైందా? ఆలోచనే అశాశ్వతమైంది. అది శాశ్వతమైనటువంటి ఆలోచించేవాడిని నేనుని ఎలా తయారు చేస్తుంది? ఇక్కడ ఎవరికి అర్థం కాలేదో అడగండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సుధా గారు మీకు అర్థమైందా ఈ విషయం? నమస్తే అండి. ఇంకోసారి వింటే కానీ అంత బాగా చెప్పలేనండి. చెప్పడం కాదు, ఈ పాయింట్ అర్థమైందా? ఆలోచనే నేను తయారు చేస్తుంది. ఆలోచించే వాడిని కూడా ఆలోచనే తయారు చేస్తుంది. అనుభవించే వాడిని కూడా ఆలోచనతో తయారైన వాడే. కానీ అది నువ్వే పర్మనెంట్ అని చెప్తుంది. ఈ ఆలోచించేవాడు పర్మనెంట్ అని భావింపజేసి, ఆలోచనతో తయారు చేసే ఆలోచించేవాడు పర్మనెంట్ ఎలాగవుతాడు? అదే అశాశ్వతం. ఆలోచనతో తయారైన నేను శాశ్వతం ఎలాగవుతాను? నేను అశాశ్వతమే, అస్తిత్వం లేనిదే కదా ఆలోచన తయారు చేసింది. అందుకే రమణ మహర్షి నేనెవరో చూడంటే ఆ నేనెవరో ఏమీ లేదని తెలుస్తుంది ఆ మూలానికి వెళ్తే.